పవన సుతుడి సన్నిధి, పవన్ తీర్చుకున్న మొక్కిది. కొండగట్టు అంచనా యూనివర్సల్ గాడ్ అన్నారు పవన్ కళ్యాణ్. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. దీక్షా విరమణ మండపంతో పాటు 96 గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హనుమాన్ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 35 కోట్ల 19 లక్షల టీటీడీ నిధులతో 96 వసతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు. దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు. కొండగట్టు తనకు పునర్జన్మిచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. హైటెన్షన్ వైర్ల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి తనను కాపాడారన్నారు. హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. కొండ చుట్టులో గిరి ప్రదక్షిణ లాంటిదుంటే బాగుంటుందన్నారు తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం నుంచి శాశ్వత ఎన్నికై మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలను మీ ద్వారా ఏర్పాటు చేయడానికి ఆంజనేయ స్వామి అనేది మీకు ఇష్టదైవం, కులదైవం, అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి. గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తే అది తెలంగాణకు దేశ రక్షణగా పనిచేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఆ గిరి ప్రదక్షిణ శక్తి ఎలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ అవుతుంది. దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటాను. మీరు రోడ్డు, మీ గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను మేమందరం వచ్చి. మహిమాన్వితమైన కొండగట్టులో మున్ముందు కూడా అభివృద్ధి పనులు చేపడతామన్నారు పవన్ కళ్యాణ్.